నమస్కారం. ఈనాటి మన సోర్స్ మెటీరియల్ విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే అంశం నిజంగా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. తిరువనంతపురంలోని చారిత్రాత్మక అనంత పద్మనాభస్వామి ఆలయం. ప్రత్యేకించి ఇప్పటికీ ఎవరూ తెరవలేకపోయిన ఆ వాల్ట్ బి లేదా 6వ నేలమాళిగ వెనక ఉన్న అంతుచిక్కని రహస్యాలను ఈ సోర్స్ చాలా వివరంగా పరిశీలించింది. అసలు ఆ మూసిన తలుపుల వెనుక ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఆ 6వ గదికున్న నాగబంధాన్ని విప్పితే సముద్రం ఉప్పొంగి నగరాన్ని ముంచేస్తుందని, పాములు కాటేస్తాయని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి కదా. కానీ సోర్స్ మెటీరియల్ ఇక్కడ ఒక అద్భుతమైన సైంటిఫిక్ థియరీని మన ముందుకు తెస్తోంది. ఆ తలుపులు ముంచెత్తే వరదలు కాకుండా బహుశా అత్యంత ఆధునికమైన ఒక టెక్నాలజీకి సంకేతం అయితే అన్న కోణంలో విశ్లేషించింది. అంటే మన పూర్వీకులు కేవలం కట్టుకథలతో భయపెట్టడానికి ఆ తలుపులపై పాముల బొమ్మలు చెక్కలేదని సోర్స్ చెబుతోంది. ఆ నాగబంధం అనేది మంత్రమో శాపమో కాకపోవచ్చు. అదొక సోనిక్ క్లాక్ మెకానిజం అయ్యుండొచ్చట. ఖచ్చితమైన శబ్దతరంగాలతో మాత్రమే పనిచేసే ఒక అత్యంత అధునాతనమైన లాక్ సిస్టమ్ ఇది అని ఈ థియరీ వివరిస్తోంది. దీనినే ఎకోస్టిక్ క్రిప్టోగ్రఫీ అంటారు. అక్షరాలతో కాకుండా కేవలం ధ్వనితోనే పనిచేసే ఒక పాస్వర్డ్ లాంటిదన్నమాట. సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ తలుపు తెరవాలంటే గరుడమంత్రం అనేది ఒక కీలాగా పనిచేస్తుంది. కానీ దీన్ని ఎవరంటే వాళ్ళు చదివితే అస్సలు కుదరదు. ధ్వనిశాస్త్రం పూర్తిగా తెలిసిన ఒక నిపుణుడు అత్యంత ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ, శృతి, లయలతో దాన్ని ఉచ్చరిస్తేనే ఆ లాక్ రిలీజ్ అవుతుంది. ఏమాత్రం తప్పుగా పాడినా ఆ తలుపు శాశ్వతంగా జామ్ అయిపోతుంది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, ఇప్పుడు సెక్షన్ 1 ఆధ్యాత్మిక బ్లూప్రింట్ షట్చక్రాలుగా నేలమాళిగలు. ఈ రహస్యానికి కేవలం ఇంజనీరింగ్ కోణమే కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది అని సోర్స్ వివరిస్తోంది. మనం ఈ ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఏ, సి, డి, ఈ, ఎఫ్ గదులలో అపారమైన సంపద దొరికింది కదా. యోగశాస్త్రం ప్రకారం ఇవి మన శరీరంలోని కింది 5 చక్రాలకు ప్రతీకలట. కానీ వాల్ట్ బి అనేది మన శరీరంలో అత్యున్నతమైన ఆజ్ఞాచక్రానికి, సహస్రార చక్రానికి సంకేతమని సోర్స్ చెబుతోంది. అంటే అక్కడ ఉన్నది భౌతికమైన బంగారం కాదు, అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మరియు విశ్వజ్ఞానమని ఆధ్యాత్మికవేత్తలు నమ్ముతారు. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం, ఆ గదిని తెరిస్తే వచ్చే ప్రళయం సముద్రపు వరద కాకపోవచ్చు. సరైన ఆధ్యాత్మిక సాధన లేని వ్యక్తులు ఆ గదిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఎనర్జీని తట్టుకోలేరని, అది వారి మానసిక, ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుందని చెప్పడమే ఆ హెచ్చరికల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని సోర్స్ వివరిస్తోంది. ఇక సెక్షన్ 2 ద $1 ట్రిలియన్ డిస్కవరీ. ఇప్పుడు మనం ఆధ్యాత్మికత నుండి కాస్త బయటకు వచ్చి ఈ ఆలయం వైపు యావత్ ప్రపంచం చూసేలా చేసిన ఆ భౌతిక సంపద గురించి మాట్లాడుకుందాం. వాల్ట్ బి కాకుండా మిగతా గదులలో దొరికిన సంపద అంచనా విలువెంతో తెలుసా? అక్షరాల $1 ట్రిలియన్, అంటే సుమారు 83 లక్షల కోట్లు. సోర్స్లో చెప్పినట్లుగా దీన్ని అర్థం చేసుకోవాలంటే నేటి కాలంలో యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి భారీ టెక్ కంపెనీలన్నింటినీ కలిపికొనేగలిగినంత భారీ మొత్తమిది. అసలు ఆ వాల్ట్ ఏ తలుపులు తెరిచినప్పుడు లోపల కనిపించిన దృశ్యాలను అక్కడున్న ఒక న్యాయవాది ఎలా వివరించారో సోర్స్లో పొందుపరిచారు. 5గురు మనుషులు కష్టపడి జరిపిన ఒక పెద్ద బండరాయి కింద ఈ నిధి బయటపడింది. 100 వజ్రాలు పొదిగిన 18 అడుగుల బంగారు సింహాసనం, 30 కిలోల బరువున్న బంగారు కొబ్బరిచిప్పలు, మన బొటనవేలు సైజులో ఉండే 110 క్యారెట్ల వజ్రాలు, 1000 ఏళ్ల నాటి రోమన్ నాణేలు ఆ చీకటి గదిలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించాయట. అయితే ఈ గదులను తెరవటం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గత చరిత్రనొకసారి చూస్తే 1908లో అధికారులు పాములను చూసి భయపడి వెనుక్కొచ్చారు. కాని 1931లో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ప్రజలను కాపాడటం కోసం అప్పటి మహారాజు చిత్తిర తిరునాల్ బలరామ వర్మ గొడ్డళ్లతో తలుపులు బద్దలు కొట్టించి మరీ ఆ గదిని తెరిపించారు. ఆ తర్వాత కూడా ఆడిట్ కోసం తెరిచారు. అంటే ఈ ముట్టుకుంటే ప్రళయమొస్తుంది అనే కథని 1931 నాటి సంఘటనే బ్రేక్ చేసిందని సోర్స్ వివరిస్తోంది. తరువాతి అంశం సెక్షన్ 3 రాజచరిత్ర మరియు న్యాయ పోరాటం. ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పుడు ఖచ్చితంగా వివాదాలు రాకుండా ఉండవు కదా. ఇప్పుడు ఈ సంపద చుట్టూ అల్లుకున్న రాజచరిత్ర, అలాగే కోర్టు కేసుల వరకు జరిగిన న్యాయ పోరాటాలను చూద్దాం. చరిత్రలోకి వెళితే 18వ శతాబ్దంలో
ఎట్టువీటిల్ పిల్లమార్ అనబడే 8 మంది భూస్వాముల చేతుల్లో గుడి సంపద బందీగా ఉండేది. వారిని అంతం చేసిన తరువాత మహారాజా మార్తాండవర్మ 1750లో త్రిప్పడిదానం చేశారు. అంటే తన రాజ్యాన్ని, సర్వస్వాన్ని దేవుడికి రాసిచ్చి తాను కేవలం పద్మనాభదాసుడిని అని ప్రకటించుకున్నారు. భవిష్యత్తులో ఈ సంపదను ఎవరూ దోచుకోకుండా దాన్ని దేవుని ఆస్తిగా మార్చి రక్షించిన ఒక అద్భుతమైన రాజకీయ వ్యూహమిది అని సోర్స్ చెబుతోంది. శతాబ్దాల తర్వాత ఈ ఆస్తి ఎవరిది అన్న వివాదం మళ్లీ మొదలైంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి 9 ఏళ్లు నడిచింది. ఇక్కడ సోర్స్ ఒక ఆసక్తికరమైన లీగల్ పాయింట్ని ప్రస్తావించింది. అదే షెబైత్ హక్కులు. చట్టం ప్రకారం దేవుడు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేని ఒక మైనర్ లాంటివాడు. ఆ ఆస్తిని రక్షించే సంరక్షకులు కేవలం మేనేజర్లు మాత్రమే, ఓనర్లు కారు. ఈ సూత్రం ఆధారంగానే 2020లో సుప్రీంకోర్టు రాజకుటుంబానికి ఆస్తిపై యాజమాన్య హక్కు లేకపోయినా పరిపాలనా బాధ్యతలు చూసుకునే హక్కును నిలబెట్టింది. ఈ న్యాయ పోరాటాల మధ్యలో దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి. 2014లో కోర్టు నియమించిన ఆడిటర్ ఆలయం నుండి 266 కిలోల బంగారం మాయమైందని ఆరోపించారు. రహస్య స్వరంగాల ద్వారా ఇది జరిగి ఉండొచ్చన్నది వారి వాదన. అయితే రాజకుటుంబం దీన్ని ఖండించింది. 100 ఏళ్ల క్రితం నాటి రికార్డులలో ఉన్న పాత మలయాళం అంకెలను ఆడిటర్లు తప్పుగా చదివారని, ఎక్కడా దొంగతనం జరగలేదని వారు వివరణిచ్చారు. సోర్స్ మెటీరియల్ ఈ 2 వాదనలను అత్యంత తటస్థంగా మన ముందుంచుతోంది. ఇక చివరిగా సెక్షన్ 4 నిజమైన ప్రాచీన వారసత్వం. ఈ కోర్టు కేసులు, వివాదాలు ఇవన్నీ పక్కన పెడితే మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచేది ఆ ఆలయం వెనుక మన పూర్వీకులు దాచిన సైన్స్ మరియు ఫిలాసఫీ. ఆ ప్రాచీన నాలెడ్జేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గుడులలో విగ్రహాలకు పాలు, నీళ్లతో అభిషేకం చేయడం మనం చూస్తుంటాం. కాని పద్మనాభస్వామికి అలా చెయ్యరు. ఎందుకంటే ఆ మూల విరాట్ రాయి లేదా లోహంతో చేసింది కాదు. 128 పవిత్ర సాలగ్రామాలను ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద పేస్ట్తో అతికించి కటుశర్కర యోగం అనే ప్రాచీన కెమిస్ట్రీ టెక్నిక్తో దాన్ని తయారుచేశారు. నీళ్లు పోస్తే ఆ మూలికల మిశ్రమం కరిగిపోతుంది కాబట్టే అక్కడ సాంప్రదాయ అభిషేకాలు ఉండవు. మన పూర్వీకుల అడ్వాన్స్డ్ సైన్స్కి ఇదొక గొప్ప నిదర్శనం. అలాగే ఆ స్వామివారిని ఒకేసారి మొత్తం చూడలేం. గర్భగుడికి ఉన్న 3 ద్వారాల ద్వారా దర్శించుకోవాలి. మొదటి ద్వారం ద్వారా సృష్టికి సంకేతమైన తల, రెండవ ద్వారం ద్వారా స్థితికి సంకేతమైన నాభి, మూడవ ద్వారం ద్వారా లయానికి సంకేతమైన పాదాలు కనిపిస్తాయి. ఆ గుడి నిర్మాణం ద్వారానే జననం, జీవితం, మరణం అనే సైకిల్ ఆఫ్ లైఫ్ని ఎంత అద్భుతంగా బోధిస్తున్నారో చూడండి. ఇక ఇంజనీరింగ్ అద్భుతాల విషయానికొస్తే గర్భగుడి ముందున్న ఒట్టక్కల్ మండపం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల మందం ఉన్న ఈ భారీ మండపాన్ని కేవలం ఒకే ఒక్క గ్రానైట్ రాయితో చెక్కారు. అంత పెద్ద రాయిని అక్కడికి ఎలా తెచ్చారు, ఎలా చెక్కారనేది నేటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మళ్లీ మన వాల్ట్ బి విషయానికొద్దాం. ఈ గదిని 1990లలో 2000లో 7 సార్లు తెరిచారు కదా. మరి ఆ నాగబంధం ఏమైంది అని ఒక సందేహం రావచ్చు. దీనికి సోర్స్లో రాజకుటుంబ సభ్యుడు ఆదిత్యవర్మ ఇచ్చిన స్పష్టమైన వివరణ ఉంది. వాల్ట్ బికి 2 భాగాలున్నాయి. ఆ రికార్డుల్లో ఉన్నది కేవలం బయట ఉన్న చిన్న గదిని తెరవటం గురించి మాత్రమే. ఆ తలుపు వెనక నాగబంధంతో ఉన్న అసలైన ఇన్నర్ ఛాంబర్ని ఇప్పటివరకు ఎవరూ ఎప్పుడూ తాకనేలేదని ఆయన స్పష్టం చేశారు. ముగింపుగా మనందర్నీ ఆలోచింపచేసే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. ఒకవేళ నిజంగానే వాల్ట్ బి లోపలి గదిని ఎవరూ తెరవలేదంటే బయట దొరికిన ఈ $1 ట్రిలియన్ సంపదంతా కేవలం ఒక డెకాయ్ మాత్రమేనా? అంటే అసలైన అంతకంటే గొప్ప రహస్యాన్ని లేదా అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని రక్షించడానికి మన పూర్వీకులు అల్లిన ఒక అద్భుతమైన వల మాత్రమేనా? సైన్స్, చరిత్ర, ఆధ్యాత్మికత కలగలిపిన ఈ మిస్టరీ నిజంగా ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈనాటి సోర్స్ మెటీరియల్ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలిపిందని ఆశిస్తున్నాను.